జాతకాలు జ్యోతిష్యాల్ని మన దగ్గర చాలా మంది నమ్ముతారు. ఏ శుభకార్యం జరిగినా జ్యోతిష్ని సంప్రదించాల్సిందే. అయితే వీటిని పాశ్చాత్య దేశాలను బలంగా విశ్వసిస్తారా? అసలు మనకన్నా అక్కడే పిచ్చి నమ్మకాలు ఎక్కువ? ఉద్యోగం, వివాహం, శుభకార్యం, భవిష్యత్తు విషయం ఏదైనా ముందుగా జ్యోతిష్యులను సంప్రదించడం మన దేశంలో మామూలుగానే ఉంటుంది. చాలా మంది రోజువారీ చిన్న చిన్న విషయాలకు సైతం దానిపై ఆధారపడేవారు లేకపోలేదు. అందుకే చాలా పత్రికలు, టీవీలు, రాసులు, నక్షత్రాలు అంటూ జ్యోతిష్యాన్ని ప్రచారం చేస్తాయి. వ్యక్తి పుట్టిన సమయంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానం వాస్తవానికి వారి జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని, ఇతరులతో పరస్పర చర్యలను ప్రభావితం చేస్తాయని నమ్ముతారు. చైనా, భారత్ వంటి దేశాల్లో శతాబ్దాలుగా జ్యోతిష్య శాస్త్రం విస్తృతంగా ఉంది. ఈ జ్యోతిష్య నమ్మకాలు మన దగ్గరే కాదు, పాశ్చాత్య దేశాల్లోనూ ఉన్నాయి. రాజకీయాలను, ప్రపంచ సంఘటనలను అర్థం చేసుకోవడానికి ఆస్ట్రాలజీ సహాయం తీసుకుంటున్నారు. యూరప్, ఉత్తర అమెరికా ఖండాల్లో ఈ సంస్కృతి రోజురోజుకు పెరిగిపోతోంది. టిక్టాక్ లో లెక్కలేనన్ని జ్యోతిష్కుల వీడియోలు ఉన్నాయి. అమెరికా, ఇరాన్, యూరప్ దేశాలు ఏర్పడిన సమయంలో సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ స్థానంలో ఉన్నాయో ఈ చార్టులతో వివరిస్తున్నారు. జాతకాలను చూసి డొనాల్డ్ ట్రంప్ జాతకాన్ని కూడా చెప్తున్నారు. గూగుల్ ట్రెండ్స్ లో జ్యోతిష్య శాస్త్రం, ఆస్ట్రాలజీ పేరుతో శోధించడం కూడా బాగా పెరిగింది. కోవిడ్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం, భారత్ పాకిస్తాన్ వివాదం, ఇరాన్ పై అమెరికా దాడి సమయంలో ఇటువంటి పోకడలు ఎక్కువయ్యాయి. న్యూయార్క్ లాంటి నగరాల్లో జ్యోతిష్కుల సంఖ్య పెరిగింది. అణుదాడి, మూడో ప్రపంచ యుద్ధం లాంటి విషయాలపై ఆస్ట్రాలజీని సంప్రదిస్తున్నారు. తమ భవిష్యత్తు కోసం నక్షత్రాల వైపు చూడడం మొదలుపెట్టారు. ట్రంప్ 2016లో హిలరీ క్లింటన్ ను ఓడించి అమెరికా అధ్యక్ష పదవిని గెలుచుకున్నప్పుడు చాలా మంది జ్యోతిష్యాన్ని నమ్మారు. ఆస్ట్రాలజర్లు టీవీలో కనిపించారు. కోవిడ్ కూడా ఒక మలుపు. అప్పుడు చాలా మంది జ్యోతిష్య శాస్త్రం వైపు మొగ్గు చూపారు. నిజానికి కోవిడ్ తర్వాత ఈ ట్రెండ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా జ్యోతిష్య శాస్త్రం గురించి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. మన దగ్గరున్నంతగా ఆస్ట్రాలజీ అమెరికాలో అభివృద్ధి చెందలేదు. అమెరికాలో దాదాపు 27% మంది ఆస్ట్రాలజీని నమ్ముతున్నారు అని ఒక సర్వేలో తేలింది. భవిష్యవాణి నిజం కాకపోయినా ఇంకా విశ్వాసం మాత్రం పోవడం లేదు. సంక్షోభాలు వచ్చినప్పుడు జ్యోతిష్య శాస్త్రంపై ఆధారపడడం పెరుగుతోంది. ఈ మధ్యకాలంలో జపాన్లో సునామీ వస్తుందని పాశ్చాత్య దేశాల్లో జ్యోతిష్కులు ఓదరగొట్టారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అయినా జనం ఆస్ట్రాలజీని నమ్ముతుండడం విశేషం.